Worksheet 2 of Class 10 English. Reading Comprehension. The moon and the stars. Moon and the stars, moon and the stars, shining up on high. When I go to bed at night, I see you in the sky, moon and stars. Moon and the stars. Tell me what's wrong. When I wake at break of day, all of you are gone. So, the poem is about moon and the stars. You can understand it. Now, పద్యాన్ని చదివి సరైన సమాధానాన్ని చేయండి. ఇది పోయం వచ్చి మూన్ అండ్ స్టార్స్ గురించి ఇచ్చారు. హూ ఈజ్ ద పోయట్ టాకింగ్ టు? పోయట్ అంటే కవి. కవి ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరితో సంభాషిస్తున్నాడు? మూన్ అండ్ స్టార్స్ షైనింగ్ అప్ ఆన్ హై అంటున్నాడు. కాబట్టి హీఈస్ డెఫినెట్లీ టాకింగ్ ఇన్ ఫస్ట్ పర్సన్ నెరేటివ్ టు ద మూన్ అండ్ స్టార్స్ ఓన్లీ. హీ ఈస్ సేయింగ్ దిస్ టు మూన్ అండ్ స్టార్స్. ఓకే, సో ద ఆప్షన్ ఇస్ సి. ఎప్పుడు చూస్తాడు పోయట్ ఈ మూన్ అండ్ స్టార్స్ని? వెన్ డస్ ద పోయట్ సీ దెమ్? వెన్ ఐ గో టు బెడ్ ఎట్ నైట్ ఐ సీ యూ ఇన్ ద స్కై. ఆబ్వియస్లీ ద ఆన్సర్ ఈస్ ఎట్ నైట్. వాట్ హ్యాపన్స్ ఇన్ ద మార్నింగ్? పొద్దున ఏమవుతుంది? మూన్ అండ్ స్టార్స్ ఉంటాయా పొద్దున? మూన్ అండ్ స్టార్స్ టెల్ మీ వాట్స్ రాంగ్. వెన్ ఐ వేక్ అట్ బ్రేక్ ఆఫ్ డే ఆల్ ఆఫ్ యూ ఆర్ గాన్. పొద్దున వెళ్ళిపోతారు ఎందుకు మీరు అని అడుగుతున్నాడు. సో మూన్ అండ్ స్టార్స్ కోపంగా ఉండవు, షైనింగ్ ఉండవు, పొద్దునతో వెళ్ళిపోతున్నాయి. సో ఆ మూన్ అండ్ స్టార్స్ గో అవే ఇన్ ద మార్నింగ్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఫోర్త్ వన్, వేర్ ఆర్ ద మూన్ అండ్ స్టార్స్ షైనింగ్? మూన్ అండ్ స్టార్స్ షైనింగ్ అప్ ఆన్ హై ఐ సీ యూ ఇన్ ద స్కై. సో ఎక్కడ ఉంటున్నాయి అవి? ఆకాశంలో ఉంటున్నాయి, స్కైలో. పొద్దున రాత్రి అయితే కాదు, రాత్రుల్లో స్కైలో ఉంటున్నాయి. ఓకే, నౌ పిక్ అవుట్ ద రైమింగ్ వర్డ్స్. రైమింగ్ వర్డ్స్ ఏమున్నాయి? ఒకేలాగా సౌండ్ చేసే వర్డ్స్ని రైమింగ్ వర్డ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, హై, స్కై. ఓకే, అలాంటివి ఏమున్నాయో వెతకండి. Continuing, go to Roman number 2. It is vocabulary. Now you have to form adverbs from the given adjectives. So adjectives ante andarki telusu, they qualify or modify the noun ani. Adverbs ante they qualify or modify the verbs mostly. Verbs గురించి చెప్పే వాటిని adverbs అని, nouns గురించి చెప్పే వాటిని adjectives అని ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇప్పుడు adjective నుండి adverb ఎలా ఫామ్ చేయాలంటే, ఎగ్జాంపుల్ అక్కడ ఇచ్చారు చూడండి. క్విక్ ప్లస్ ఎల్వై, క్విక్లీ. ఎల్వై యాడ్ చేయడం మూలాన అక్కడున్న అడ్జెక్టివ్ అడ్వర్బ్గా మారిపోయింది. అలాగే కింద ఇంకోటి చూడండి, అడ్జెక్టివ్స్కి ఎన్ఈఎస్ఎస్ యాడ్ చేస్తే నౌన్గా మారిపోతుంది. అడ్జెక్టివ్స్కి ఎల్వై యాడ్ చేస్తే అడ్వర్బ్గా మారుతుంది. ఎన్ఈఎస్ఎస్ యాడ్ చేస్తే నౌన్గా మారుతుంది. ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కో దాంట్లో. యాక్టివ్ ప్లస్ ఎల్వై, యాక్టివ్లీ, దట్ ఈస్ అడ్వర్బ్. గ్లాడ్ ప్లస్ నెస్, గ్లాడ్నెస్, దట్ ఈస్ అడ్జెక్టివ్. ద రిమైనింగ్ వన్స్ యూ కెన్ వర్క్ ఇట్ అవుట్ వెరీ ఈజీలీ ఆన్ యువర్ ఓన్. మీరే సొంతంగా చేయొచ్చు, చాలా ఈజీనే. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు రోమన్ నెంబర్ 3. కింద క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఈ పైన ఉన్న ప్యాసేజ్ని కంప్లీట్ చేయమన్నారు. జస్ట్ స్కాన్ త్రూ యువర్ ఐస్, skim through your eyes, not scan, skim through your eyes very fastly. I get up at 5 p.m. I dash my teeth at dash. I bath dash. I dash my homework from dash to dash. I dash my breakfast between dash and dash. I dash my bicycle at dash am. అక్కడ డాష్ ఇవ్వడం మర్చిపోయినట్టున్నారు. I dash the school at dash am. I dash classes from 8:45 p.m. to 4:30 p.m. ఒక సెంటెన్స్ అయితే ఫుల్గా ఉంది, ఫస్ట్ టు లాస్ట్. I get up at 5 p.m. 5 PM. పిఎం అంటే సాయంత్రం కదా, ఏమో ఉల్టా చేస్తున్నాడు ఈ అబ్బాయి. ఏఎం అని ఇవ్వాల్సింది పిఎం అని ఇచ్చారేమో. సరే, లాస్ట్ వన్, ఐ డాష్ క్లాసెస్ ఫ్రమ్ 8:45 AM to 4:30 PM. ఇది కరెక్ట్. ఐ డాష్ క్లాసెస్, ఐ అటెండ్ క్లాసెస్ ఫ్రమ్ 8:45 to 4:45 PM. ఐ డాష్ మై టీత్, అక్కడ యాక్షన్ వర్డ్స్ ఆఫ్ వర్బ్స్ యూజ్ చేయాలి. కొన్ని చోట్ల టైం రాస్తే సరిపోతుంది. ఐ బ్రష్ మై టీత్ అట్ 5 AM ఉండాల్సింది, అక్కడ 5:10 or 5:15
మీ ఇష్టం వచ్చిన టైం రాసుకోవచ్చు. ఇట్ టేక్స్ 10 minutes టు డూ యువర్ చోర్స్. ఐ బాత్ డాష్ at 5:30 AM. ఐ డాష్ మై హోంవర్క్ ఫ్రమ్ డాష్ టు డాష్. ఒక పాయింట్ ఆఫ్ టైం నుండి ఇంకో పాయింట్ ఆఫ్ టైంకి సూచించినప్పుడు ఫ్రమ్ డాష్ టు అని వాడతాం. ఫ్రమ్ సండే టు ట్యూస్డే, ఫ్రమ్ మార్నింగ్ 9 టు ఈవినింగ్ 6, ఫ్రమ్ డాష్ టు డాష్. ఒక పాయింట్ ఆఫ్ టైంని సూచించేటప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైం నుండి ఆ టైం వరకు, నాట్ పాయింట్ ఆఫ్ టైం, ఇట్స్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి అని చెప్పేటప్పుడు ఫ్రమ్ డాష్ టు డాష్. బికాజ్ ఇట్స్ ఎండింగ్, యూఆర్ సపోజ్ టు యూస్ ఫ్రమ్ డాష్ టు డాష్. అంటే ఒక కాల వ్యవధి లోపల అయిపోయే పనులకి ఫ్రమ్ డాష్ టు డాష్ అని అంటుంటాం. సో ఫ్రమ్ ఐ డూ మై హోంవర్క్ ఫ్రమ్ 6 o'clock to 7 o'clock. ఐ డాష్ మై బ్రేక్ఫాస్ట్ బిట్వీన్ డాష్ అండ్ డాష్. బిట్వీన్ అన్న సేమ్ మీనింగే వస్తుంది పైన వాడిన విధంగానే. ఐ ఈట్ మై బ్రేక్ఫాస్ట్ ఆర్ ఐ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ బిట్వీన్ 7 to 7:30 లేదా 7 and 7:30. ఫ్రమ్ 2 లేదు కాబట్టి 7 and 7:30. ఐ డాష్ మై బైసికల్, ఐ రైడ్ మై బైసికల్ అట్ డాష్ AM. ఐ రైడ్ మై బైసికల్ అట్ 8 AM. ఐ డాష్ ద స్కూల్ అట్ డాష్ AM. నేను స్కూల్కి ఎన్ని గంటలకు రీచ్ అవుతాను, నేను రీచ్ ఐ వెమ్మటి వర్బ్ రావాలి. ఐ అంటే సబ్జెక్ట్ కాబట్టి వెమ్మటి వర్బ్ రావాలి. ఓకే, దట్ ఈస్ అ ప్రొనౌన్. ఐ ఎమ్మటి మీకు ఐ రీచ్ ద స్కూల్ అట్ 8:30 AM. I dash classes from 8:45 to 4:30 PM. I attend classes from 8:45 to 4:30 PM. So your daily routine is complete.